నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పరిశ్రమలకు మంచి రోజులు. ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు భరోసా. ఈ నెల 9 నుండి కబడ్డీ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన నేతలు. సజ్జలను ప్రక్కన పెడుతున్న మాజీ సీఎం జగన్, తనయుడి పదవికి కూడా ఎసరు. మహిళా సాధికారతకు పట్టం కట్టాలి. న్యాయ విజ్ఞాన సదస్సు విశేషాలు. ఏపీఐఐసీ చైర్మన్గా ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఓ రిపోర్ట్. ఏపీఐఐసీ చైర్మన్గా నియమితులైన మంతెన రామరాజు శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముందుగా తనను ఏపీఐఐసీ చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు అభివృద్ధి నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వంతో చర్చించి ప్రతి నియోజకవర్గంలో ఏపీఐఐసీ ద్వారా చిన్న వ్యాపార స్థలాలు కేటాయించి రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ద్వారా ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్స్ అలాట్మెంట్ లో కానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అన్నీ కూడా శిరసా వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు మంత్రి భరత్ గారు కానీ ఏదైతే దీనికి అనుబంధమైనటువంటి ఏదైతే ఉన్నదో ఇండస్ట్రీస్ సంబంధించి అదేవిధంగా ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీనివాస్ గారు కానీ అందరూ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీఐఐసీకి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఏదైతే అనువైనటువంటి అన్నింటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా మా యొక్క ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ముందరికి వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే భాగంగా ఈరోజు లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మంత్రులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. పక్కన అందరూ కూడా ఇతర దేశాలకు కూడా వెళ్ళి వారు ఇన్వెస్టర్స్తో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. 100 రోజులు పూర్తిగా అయ్యే లోపలనే చాలా పరిశ్రమలకు ఈ రోజు పారదర్శకంగా ముందరు తీసుకెళ్లడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో ఏదైతే ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 లో భాగంగా ఏదైతే ఉందో అవన్నీ పూర్తి చేయడానికి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ముందరికి వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఎంతో ఈ రోజు నమ్మి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇవ్వటం చాలా సంతోషిస్తున్నా. వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో గత 2014-19 మధ్యలో ఏ విధమైన అభివృద్ధి వచ్చిందో ఈ రాష్ట్రానికి, అదేవిధంగా 2024 నుంచి కూడా అదే అభివృద్ధి మార్గదర్శకాలు అన్నీ కూడా తీసుకుని ఈజీ డూయింగ్ లో అందరికీ కూడా పరిశ్రమలకు ఏదైతే సంబంధించి చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు అన్నింటికీ కూడా పర్మిషన్స్ అన్ని ఇప్పించి అన్ని కూడా త్వరగా చేస్తామని. చిన్న తరహా అంటే ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటున్నాయి. ఎందుకంటే పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన తర్వాత 2014 తర్వాత ఎంతో నష్టపోయి ఉన్నాం కాబట్టి దానికోసం ఇవ్వడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దాని దృష్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వేగంతో పరిగెత్తుతా ఉన్నారు. కాబట్టి అందరూ సహాయ సహకారాలతో చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సహకారంతో కబడ్డీ లీగ్ నిర్వహణకు సంబంధించిన పోస్టర్ను శనివారం టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలియా కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ నాయకులు పోతేని శ్రీనివాసరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, నాయకులు దామర్ల రాజు, తమ్మిశెట్టి జానకీదేవి, షేక్ రియాజ్, వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కబడ్డీ పోటీలు రేపు 9వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఈ యొక్క టోర్నమెంట్, కబడ్డీ టోర్నమెంట్ మంగళగిరి అనే పేరుతో జరుగుతూ ఉంది. ఇది క్రీడా ప్రాంగణం మన BMW షోరూమ్ పక్కన ఈ ఫ్లడ్ లైట్లతో వెలుతురులో ఈ ఆటలని ఆడతారు.
వారికి మరి ఫస్ట్ ప్రైజ్గా ₹1,00,000, సెకండ్ ప్రైజ్గా ₹75,000, థర్డ్ ప్రైజ్గా ₹50,000 చొప్పున ఇవ్వబడును. ఇందులో 13 మరి పురుషుల జట్లు, అదేవిధంగా 13 స్త్రీలు, 13 చొప్పున 26 జట్లు ఈ యొక్క క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రీడల్లో మరి పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇచ్చే సదుపాయం కూడా ఉన్నది. అందుకని నారా లోకేష్ గారు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని క్రీడల హబ్బుగా తయారు చేసేదానికి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా కబడ్డీ పోటీలు, షటిల్ టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్, ఖోఖో ఇలా అనేక విధాలుగా అన్ని గేమ్స్లో కూడా యువత అలాగే మంగళగిరి ప్రజలు పాల్గొనే విధంగా ప్రోత్సహించడం అందరం చూసాం. దానిలో భాగంగా ఈ రోజున ఈ దసరా పండుగకి ముందు 9 నుంచి 12వ తారీఖు మధ్యలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి ఈ క్రీడలను ప్రోత్సహించడం జరిగింది. ఇందులో 13 జిల్లాలు, పాత ఉమ్మడి 13 జిల్లాల నుంచి కూడా 13 పురుష జట్లు, 13 మహిళా జట్లు పాల్గొంటారు. ఈ జట్టులో పాల్గొనే వారికి ఈ జట్టు అన్నిటి కూడా ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనే 13 జెంట్స్, 13 ఫిమేల్ జట్స్ అందరికి కూడా మొదటి ప్రైజ్గా ₹1,00,000, రెండవ ప్రైజ్గా ₹75,000, మూడవ ప్రైజ్గా ₹50,000 అందజేయబడుతుంది. మహిళలకి 3 ప్రైజులు ఉంటాయి, అలాగే జెంట్స్ టీమ్స్ కూడా 3 ప్రైజులు ఉంటాయి. అంటే 6 ప్రైజులు ఈ టోర్నమెంట్లో ఇవ్వబడతాయి. కాబట్టి ఎటువంటి ఎంట్రీ ఫీ కూడా పాల్గొనడానికి అవసరం లేదు, చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ కబడ్డీ పోటీల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, మేల్ అండ్ ఫిమేల్ 26 టీంలు పాల్గొనడానికి అవకాశం కల్పించాము. మరి లోకేష్ బాబు గారి యొక్క స్ఫూర్తి ఇచ్చేటటువంటి దానిలో ఈ క్రీడల్ని గత 5 సంవత్సరాల నుంచి మరి అధికారంలో లేనప్పటికీ తన సొంత నిధులతో మరి యువతని ఉత్తేజపరుస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగులోనికి తీసుకురావడానికి మరి నారా లోకేష్ బాబు గారు ఎంతో మరి ముందు చొరవతో చేయటం అనేది జరుగుతుంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి విరివిగా వస్తున్నారు. మీకు తెలుసా, ప్రపంచ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా ఎవరున్నారు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రపంచ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1గా భారత్ బౌలర్ బుమ్రా ఉన్నారు. మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టే చర్యలను జగన్ తీసుకుంటున్నారని సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి అనుబంధ సంఘాల వరకు మార్పులు చేస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వారిపైన ఫోకస్ చేశారు. ఎన్నికల తర్వాత క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సజ్జలపైన జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళన. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీకి అధికార ప్రతినిధులతో పాటుగా పలువురికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. గతంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసిన వారికి తిరిగి వారి సొంత నియోజకవర్గాల సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు. అదే సమయంలో అనుబంధ సంఘాలకు బాధ్యులను ఖరారు చేశారు. ఇదే సమయంలో తాజాగా పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను దొడ్డి అంజిరెడ్డికి అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ వ్యవహరించారు. ఎన్నికలు పూర్తయిన సమయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా భార్గవ్ తీరుపైన పార్టీ కేడర్ ఆగ్రహంతో ఉంది. పలువురు పార్టీ నేతలు సజ్జల వ్యవహరించిన తీరు కూడా పార్టీ ఓటమికి కారణంగా ఓపెన్గానే వ్యాఖ్యానించారు. జగన్ కోటరీలో సజ్జల తీరు నష్టం చేసిందని ఆరోపణలు చేశారు. అదేవిధంగా పార్టీ సోషల్ మీడియా నిర్వహణలో భార్గవ్ తీరుపైన విమర్శలు ఉన్నాయి. భార్గవ్ను తప్పిస్తారని కొంతకాలంగా పార్టీలో ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు తాజాగా భార్గవ్ స్థానంలో జగన్ కొత్తగా అంజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి భార్గవ్ పైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగింది. దీంతో సజ్జల ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేశారు. అయితే సోషల్ మీడియా నిర్వహణ ప్రస్తుతం కీలకంగా మారటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పార్టీ అధినేత జగన్ పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల పరిషత్ కార్యాలయం నందు విధాన్ సే సమాధాన్ అనే నినాదంతో మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళల యొక్క హక్కులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలకు గల చట్టాలను అడ్వకేట్ ఝాన్సీ వివరాలను అవగాహన కల్పిస్తూ తెలిపారు. అనంతరం గుంటూరు డిఎల్ఎస్ఏ సెక్రటరీ లీలావతి, గుంటూరు జిల్లా జడ్జ్ పార్థసారథి, మంగళగిరి సీనియర్ జడ్జ్ నాగరాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఎం భవిత, ఎస్బీఏ ఝాన్సీ, షేక్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయినా కూడా చాలా కేసుల్లో చూస్తే నష్టపోయేది కూడా కూలీ నాలీ చేసుకునే వాళ్ళే నష్టపోతున్నారు. వాళ్ళకి చట్టాల మీద కొంచెం అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఎంత సహజ న్యాయ సూత్రాల ప్రకారమే చట్టాలు ఉన్నా కూడా లీగల్గా మనం ఏం చేయాలి అండ్ మనం ఎప్పుడు కూడా చూస్తే, ఇప్పుడు మీరు కెమెరాలు పెట్టి తీస్తున్నారు ఫోటో, మీ ఆ ఫ్రేమ్ వర్క్లో మేము సెట్ అయితేనే మేము కనపడతాం కదా, లేకపోతే మీకు కనపడం. పక్కన నేను నించోవచ్చు, ఇందులో చాలామంది నించున్నారు, మీకు కవరేజ్ ఉండరు. అలాగే చట్టం కూడా ఆ పరిధిలో ఎవరైతే వస్తారో ఆ పరిధిలో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఆ పరిధి దాటి బయటికి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు అంటే ఏ చట్టం కూడా చేయదు, అది చట్టం తప్పు కాదు. అందుకని మా ఉద్దేశం కూడా ఈ చట్టాలు ఈ రకంగా చెప్తున్నాయి కనుక మీరు ఈ రకంగా చట్టాల మీద కొంత అవగాహన తెచ్చుకుని దాని ప్రకారం నడుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నడుపుతున్నాం. ఇది కంటిన్యూస్గా జరిగే ప్రోగ్రాం, ఈ ఒక్కరోజే కాదు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్రతిసారి ఏదో చోట ఒక ప్రోగ్రాం పెడుతూనే తెలుస్తుంది. ప్రజలు ఎవరు మాకు తెలియదు, మాకు ఈ విషయాలు తెలియవు, న్యాయం తెలియదు అనే పరిస్థితి ఇంకొక 10 సంవత్సరాలు అయిన తర్వాతైనా ఈ పరిస్థితి ఉండకూడదు. ఇప్పటికే గవర్నమెంట్ కానీ, సుప్రీంకోర్టు వారు కానీ, హైకోర్టు వారు కానీ బోలు రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయిస్తూ ఎంత ముందుకు తీసుకెళ్ళినా ఇంకా మాకు తెలియదని చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇలా నిరంతరంగా జరుగుతూ ఉంటే ఒక 10 సంవత్సరాల తర్వాతైనా మన దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి లేకుండా ఒక సాధారణ మానవుడి దగ్గర నుంచి పై వాళ్ళ వరకు కూడా న్యాయ సూత్రాలు మాకు తెలుసు అనే పరిస్థితి రావాలి. చట్టాల గురించి ఇద్దరు రిసోర్స్ పర్సన్స్, ట్రైన్డ్ రిసోర్స్ పర్సన్స్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ పొందినటువంటి ఇద్దరు రిసోర్స్ పర్సన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. వారికి అందరికీ కూడా గృహహింస, తర్వాత అత్యాచార నిరోధక చట్టం గురించి, యాసిడ్ అటాక్స్ గురించి, నెక్స్ట్ ఆస్తి హక్కుల గురించి, ఇలా సైబర్ క్రైమ్స్ గురించి, అట్లా వివిధ రకాల మహిళలకు ఉపయోగపడేటువంటి చట్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. వారికి రెమెడీస్ కూడా ఏ చట్ట పరిధిలో ఎవరి దగ్గర రెమెడీస్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గురించి కూడా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దీంట్లో మహిళలందరూ కూడాను ఎవరు అంటే డైలీ వేజెస్ ఉన్నవాళ్ళు మరియు వ్యవసాయ కూలీలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, ఇటువంటి తరగతుల వారికి ముఖ్యంగా ఉద్దేశించి ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఇదే విధంగా ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. 7వ తారీఖున మనకు సత్తెనపల్లెలో ఉంది, అదేవిధంగా 8వ తారీఖున రేపల్లెలో ఉంది, అదేవిధంగా 10వ తారీఖున గురజాలలో ఉంది, 14వ తారీఖున తెనాల్లో ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్ ఇది 15వ తారీఖు వరకు అక్టోబరు. ఆ తర్వాత మళ్ళీ ఇది మార్చి 2025వ సంవత్సరం మార్చి వరకు కూడా మనం ఇంకా ఈ ప్రొసీజర్ కంటిన్యూ అవుతాం. ప్రస్తుతానికి 6 మీటింగ్స్ ఈ ప్రదేశాల్లో జరుగుతుంది. ఈ విధంగా మన ఉమెన్, డౌన్ ట్రాడన్ ఉమెన్ని వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఈ మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ కొలాబరేషన్ విత్ నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి మహిళలందరూ వచ్చి విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. తుళ్లూరులోని శ్రీ అయ్యప్ప స్వామి సమావేశ మందిరం నందు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే నినాదంతో మండలంలోని ప్రజల వద్ద నుండి సమస్యలను అర్జీల రూపంలో తీసుకుని పరిష్కరిస్తామని శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి పార్టీ నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, కందేటి బ్రహ్మయ్య, బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్, మైనేని గిరిజ, పోతురాజు శ్రీనివాసరావు, కాటా అప్పారావు, పి దుర్గా, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
వెంకటపాలెంలోని టీటీడీ దేవాలయం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కమిటీ నిర్ణయించడం, ఈ విషయంపై సీబీఐకి అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డికి సీబీఐ గండం ఉంటుందని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భోగినేని అప్పారావు, జంబుల శ్రీనివాసరావు, కట్టా రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరం లడ్డు, అంతకుముందున్న లడ్డు, ఇప్పుడు ఈరోజు లడ్డును చూసినట్లయితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది సిబిఐ నిష్పక్షపాతం చేసి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను కాపాడుతుందని ఆశిస్తాను. నేనైతే జగన్కి సిబిఐ గండం ఉందేమో అనిపిస్తుంది నాకు. సిబిఐ ఎంక్వైరీ పడిందంటే జగన్కి సిబిఐ గండం ఉందేమో అని నా అభిప్రాయం. ఈ కేసులో సార్, ఈ లడ్డు కేసు మరి అంతే, ఏదో ఒకటి. అంటే కక్షపూరితంగా ఉంటుందా సార్? నేనేది లడ్డు పవిత్రతని దాంట్లో కల్తీని కనుక్కుంటారు, కానీ అది చేసిన పాపం ఎక్కడ? ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. కోపంగా ఉండే ప్రతి నిమిషానికి నువ్వు 60 సెకండ్ల సంతోషాన్ని కోల్పోతావు. రాల్ఫ్ ఎమర్సన్. జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా పట్టణానికి చెందిన పారేపల్లి మహేష్ తిరిగి నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో సంఘం నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి వాసు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకుంటూ వస్తా ఉంది. జిల్లా సంఘాలు మాత్రం, టౌన్ సంఘాలు మాత్రం ఎక్కడెక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ స్థానిక పెద్దలతో మరి ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది. ఈ రోజున రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులైనటువంటి ధనాలగొండ శ్రీనివాసరావు వాసు గారు, అలాగే మన పంచుమర్తి శ్రీనివాసరావు గారు, స్టీరింగ్ కమిటీ సభ్యుల పెద్దల సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కణి శ్రీనివాసరావు వాసు గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కర్రి రాఘవ గారు, అధికార ప్రతినిధి పి సాయి కిరణ్ గారి సమక్షంలో గుంటూరు జిల్లాకి మళ్లీ ఏకగ్రీవంగా పారేపల్లి మహేష్ గారిని ఈ రోజున రాష్ట్ర సంఘం అనౌన్స్ చేస్తా ఉంది. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని వారిని రాష్ట్ర సంఘం వారిని భావిస్తూ మరిన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో అమరావతి రాజధాని కానివ్వండి, అనేక విషయాలు అక్కడ ముడిపడి ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటిదాకా చేసినలాగే ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళగిరి రాయల్ కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ సందానీ బాషా, టీడీపీ నాయకులు షేక్ సైదావుల్లా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ఈ మ్యారిటైమ్ బోర్డులో తన ఇష్టానుసారంగా ఎటువంటి అభివృద్ధి కూడా మినిమం కూడా చేయకుండా కేవలం వాళ్ళ సొంత కంపెనీలకు లాభం చేయడం కూడా చాలా బాధాకరం. మన ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం 980 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రోజు ఇంత తీర ప్రాంతం గుజరాత్ తర్వాత మనకే రావడం కూడా మన అదృష్టం. ఈ రోజు ముందుగా ఓడనెవరు కానీ పోర్టులు అంటే గుర్తొచ్చేది మన ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ. వాళ్ళ బాగోగులు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ బాగోగులు బాగుండాలంటే మనకి ఫిషింగ్ హార్బర్లు కానీ మినీ ఫిషింగ్ హార్బర్స్ కూడా మనం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. న్యాయం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత గొప్ప పదవికి ఇంతమంది మధ్య తీసుకోవడం, ఛార్జ్ తీసుకోవడం, ఈ కార్యక్రమానికి మంత్రుల స్వామి గారు కానీ. దుగ్రాయలో స్కిల్ డెవలప్మెంట్ సర్వేను శనివారం అధికారులు నిర్వహించారు. అలీనగర్లోని ఇంటింటికి వెళ్లి యువతీ యువకులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు బి కళ్యాణ్, రఘు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, పార్టీ నాయకులు గూడూరు వెంకట్రావు, నక్కా చిరంజీవి, లియాఖత్ ఖాన్, జున్ను ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు అధికారులు మాట్లాడారు. యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగాలు అనేది కల్పించడం కోసమని ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యొక్క ప్రోగ్రాం అనేది మన గౌరవ మినిస్టర్ గారి ఆదేశం ప్రకారం ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో గత 4 రోజుల నుంచి ఈ యొక్క సర్వే కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సర్వే కార్యక్రమంలో మన మండలంలో ఉన్నటువంటి 17 సచివాలయాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా మాత్రమే ఒక సర్వే అనేది చేయడం జరుగుతుంది.
ఈ సచివాలయ సిబ్బంది కంపల్సరీగా డోర్ టు డోర్ సర్వే చేసేప్పుడు వాళ్ళ యొక్క ఐడి కార్డు, అలానే స్కిల్ డెవలప్మెంట్ ప్రొసీడింగు కాపీ, అలానే ఆ లోకల్లో ఉన్నటువంటి లోకల్ యొక్క లీడర్స్ సహాయంతో డోర్ టు డోర్ సర్వే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్లో మనకి ఓటీపీ అనేది చెప్పాలంటే వాళ్ళకి డౌట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన యొక్క సచివాలయ సిబ్బంది మన యొక్క సచివాలయకి సర్వేకి రావడం జరుగుతుంది. బయట వాళ్ళు ఎవరు రావటం లేదు. మన యొక్క సచివాలయ సిబ్బందితో పాటు మన లోకల్ ఉన్నటువంటి నాయకుల ద్వారా తీసుకుపోయి వాళ్ళ ద్వారా సర్వే చేయించగలిగితే వాళ్ళు ఎటువంటి అనుమానాలు లేకుండా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా మన మండలంలో ఉన్నటువంటి మెయిన్ నాయకులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. అలానే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కూడా, అలానే ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం 10 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం చేయాలి. డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డేటా కలెక్ట్ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మేట్లో మనం డేటా కలెక్ట్ చేస్తాం. అందులో డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఉంటాయి, సోషో ఎకనామిక్ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క స్కిల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం. సో ఇందాక ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఏంటంటే ఇందులో భాగంగా ఓటీపీ ద్వారా మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ ద్వారా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది అపోహలకు గురవడం, ఈ ఓటీపీ ద్వారా ఏమైనా అవుతుందేమో అని. మీరు అలాంటివి కంగారు ఏం పడాల్సిన అవసరం లేదండి. ఇది గవర్నమెంట్ యొక్క ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. సో ఇందులో భాగంగానే మనము మీ దగ్గర ఉన్న నైపుణ్యం ఉంటే ఇంకా మంచి నైపుణ్యం కోసం, నైపుణ్యం లేకపోతే వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించడం కోసం గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రామ్. కాబట్టి దయచేసి ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని వాళ్ళ దగ్గర ఉన్న డేటాని విత్ డీటెయిల్స్ అందరికీ ఎవరైతే ఎన్యూమరేషన్స్కి వస్తారో ఎన్యూమరేటర్స్ వాళ్ళ ఐడి కార్డ్స్తో పాటు రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు దయచేసి మీ విలువైన సమయంలో ఈ యొక్క ఎన్యూమరేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడంతో మనం ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు బేస్డ్ ఆన్ దిస్ డేటా మీకు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కానీ స్కిల్ రిలేటెడ్ కానీ ఆపర్చునిటీస్ మేము గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని అందరూ కూడా లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ కానీ, ఎంపీడీఓ గారు కానీ, మిగిలిన ఎవరైనా సరే అందరూ కూడా అందరూ దీంట్లో భాగంగా పనిచేసుకుంటూ మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ డేటా సెన్సెస్ అనేది మనం యాజ్ ఎర్లీ యాజ్ మనం కంప్లీట్ చేసుకోగలిగితే మనం తర్వాత దానికి సంబంధించిన ఆపరేషన్స్, స్కిల్ రిలేటెడ్ సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తొందరగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా దీన్ని మేము ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, లోకల్ మీడియా ద్వారా, అలాగే దండారా కూడా వేపించి అందరికీ మౌత్ టు మౌత్ హౌస్ పబ్లిసిటీ ప్రజలకు వినతి ఏంటంటే మీరు మౌత్ పబ్లిసిటీ కూడా జరిగితే ఇంకా తొందరగా దీనికి సంబంధించిన అపోహలు కానీ ఏమైనా కానీ అన్నీ తొలగిపోతాయి. మంగళగిరి పెన్షనర్స్ హోంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం ఆధ్వర్యాన చర్మ కళాకారులు, డప్పు కళాకారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు, సంఘం నాయకులు ఎన్ ఆనందరావు, కె సుబ్బారావు, ఎం సాంబయ్య, ఎం సుధీర్, ఏ క్రిస్టాఫర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి మండలం, దిగిరాల మండలంలో కూడా షాపులు కట్టించాలని అనే ప్రయత్నం మనం ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి మనం చేసిన తర్వాత రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు మన దగ్గర కూడా వేరు వేరు జిల్లాల వాళ్ళు వచ్చి ఉన్నారు. బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా వాళ్ళు, పల్నాడు జిల్లా వాళ్ళు, ప్రకాశం జిల్లా నుంచి కూడా వచ్చున్నారు. మరి వారందరికీ మన మంగళగిరిలో చేసిన వాళ్ళని కోరుచున్నందుకు వాళ్ళ జిల్లాలో కూడా పర్యటించడం జరుగుతుంది. మరి మంగళగిరి నియోజకవర్గంలో మరి యొక్క నారా లోకేష్ గారు మన మీద మరి ఆయన శ్రద్ధ తీసుకొని మన ప్రజా దర్బార్లో మేము వెళ్ళి ఆయనకి అర్జీ ఇవ్వగా దాని మీద నారా లోకేష్ గారి సిఫారసు మేరకి మంగళగిరి నియోజకవర్గం 2,00,000 మందికి రుణాలు మంజూరు చేయించినందుకు ఈ యొక్క మీటింగ్ ద్వారా బహిరంగంగా నారా లోకేష్ గారికి బహిరంగంగా ధన్యవాదాలు. పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్లో పేరెంట్స్ మీట్ దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ డైరెక్టర్ రాఘవయ్య, వైస్ ప్రిన్సిపల్ తేజస్వి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాగే మేము కూడా విద్యార్థులందరికీ కూడా చక్కటి అవగాహన కల్పించే ఉద్దేశంతో దసరా కార్యక్రమం పిల్లల చేత చేపించబడింది. అలాగే వివిధ రూపాల్లో పిల్లలను కూడా పార్టిసిపేట్ చేపించటం, అలాగే కల్చరల్గా మన భారతదేశంలో మన భారతీయత, భారతదేశం కల్చరు, పండుగల విశిష్టత, ప్రత్యేకించి మన తెలుగు వారికి కూడా ఈ దసరా చాలా పెద్ద పండుగ. మరి దీన్ని చక్కగా మా స్కూల్ తరపు నుంచి పండుగని నిర్వహించాము. అలాగే పేరెంట్స్ మీట్ పండుగని నిర్వహించుకున్నాము. ధనుజ విరోషిణి ధితి సుత రోషిణి
కాసేపు ప్రకటనలు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అమ్మవారు ధాన్యలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు 3వ రోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 3వ రోజైన శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనితా దంపతులు, దేవస్థాన ధర్మకర్త కాలారి సుబ్బారావు, వసంత దంపతులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఎర్రచెరువు శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పట్టణానికి చెందిన నవీన్, నీరజ దంపతులు ఇత్తడి తొడుగు సమర్పించారు. స్వామివారికి ఆభరణాలుగా గుంటి లవీన్ గారి దంపతులు, నీరజ గారి దంపతులు ఆభరణాలు ఇచ్చేస్తున్నారు. ఆ దంపతులకి ఆ స్వామివారి అనుగ్రహ కటాక్షలు వీక్షించాలని, ఎప్పుడు ఎల్లవెల్లా కాపాడాలని కోరుతూ ఉండవల్లిలోని అయోధ్య ప్రాంగణంలో శ్రీదేవి శరన్నవరాత్రులు 3వ రోజుకు చేరాయి. అన్నపూర్ణాదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వహణ కమిటీ సభ్యులు లింగంశెట్టి కిషోర్ కుమార్, జంగాల వెంకటేష్, ఉండి శ్రీనివాస్, పెండ్యాల వెంకట్రావు, ప్రదీప్ రెడ్డి, ఎన్ రవి, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ ప్రాంగణం నందు ఉంటుంది. సాయంత్రం పూట ఎల్లుండి మళ్ళీ ఉండవల్లి గ్రామస్తులు వాళ్ళ సుజుకి షోరూమ్ నందు ఆ బజార్ వారి మహిళలు విశేషంగా సారి పంచే కార్యక్రమం ఎల్లుండి ఉంటుంది. సో భక్తులందరూ మంగళగిరి నియోజకవర్గ భక్తులు కానీ, లేకపోతే తాడేపల్లి మండల పరిసర ప్రాంతాలు ఉన్న భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని భావిస్తూ, అలాగే మూలా నక్షత్రం రోజు అమ్మవారికి అన్నసంతర్పణ, మన అమ్మవారు పర్యవేక్షణలో మన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. మన అనుషా నాయుడు గారిచే పిల్లల నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగిద్ది. అట్లాగే ఎల్లుండు మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం బాలాజీ స్వామి వారిచే ఆధ్వర్యంలో జరిగిద్ది. అట్లాగే ఆదివారం ఉదయం 6 గంటలకి మన ఉండవల్లి టీవీఎస్ షోరూమ్ సొందులో నుంచి కూడా భక్త బృందం సారి తీసుకొస్తున్నారు. భక్తులందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి హారతలు దర్శించుకొని కాగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వివిధ దేవాలయాల పూర్తి కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సిటీ ఛానల్లో ప్రత్యేక కార్యక్రమంలో వీక్షించగలరు.